హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఈరోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజెస్ అండ్ వార్తా విశేషాలు ఎట్లా చూద్దాం. సో ఈనాడు మనం చూసుకోవచ్చు, ప్రపంచ వ్యాప్తంగా ఈనాడు జరుగుతున్నటువంటి భారతదేశం మరియు పాకిస్తాన్ వార్ గురించి చర్చలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఆపరేషన్ సింధు 2 అని చెప్పేసి మరి స్టార్ట్ అవ్వడం జరిగింది. కాబట్టి సో ఈనాడు భారతదేశం ప్రతి దాడిని పాకిస్తాన్ చేసేటటువంటి దొంగ దాడిని కూడా ఎదుర్కొంటా ఉంది. కాబట్టి ప్రజలు కూడా జాగ్రత్త ఉన్నారు. కాశ్మీర్ ప్రాంతాల్లో కూడా చాలా మంది ఈనాడు అటాక్స్ ద్వారా ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి సో ఆ అటాక్స్ తీవ్రత కూడా పెరిగినా కానీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. సో ఇట్టకీలకు మరి నరేంద్ర మోడీ గారు చేసినటువంటి సాహసం అంత ఇంత కాదు, ధైర్యం అంత ఇంత కాదు. ఒక యుద్ధం చేస్తుందంటే ఒకసారి మనం ఆలోచించుకోవాలి భారతదేశ ప్రజలరా. ఈనాడు రాహుల్ గాంధీ గారు కానీ, సోనియా గాంధీ గారు కానీ, సో ఖర్గే గారు కానీ ప్రతి ఒక్కరు ఈనాడు సమిష్టిగా ఉండే ఆలోచనలతో, ఎందుకంటే ఒక భారతదేశం యుద్ధం అంటే భారతదేశ ప్రజల కోసం, భారతదేశ కీర్తి ప్రతిష్టల కోసం యుద్ధం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈనాడు మనం చూసుకోవచ్చు, ఈ జరిగేటటువంటి యుద్ధానికి మనం కూడా సహకరించాలి, ప్రతి ఒక్కరం సహకరించాలి. ఏ అవాంఛనీయ సంఘటనలు జరిగినా దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పేసి కోరుతున్నాను. ఇక వార్తా వివరాల్లోకి వెళ్దాం. ఇది మనకి ఈ రోజు నుంచి మన ప్రజావాణి పత్రికలో ప్రజా సందేశం ఇవ్వడానికి ఈ రోజు నుంచి మనం బ్లాగ్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే రోజు మీకు ప్రజలకు సందేశం ఇవ్వడానికి ఈ బ్లాగ్ మీకోసం మన ప్రజావాణి పత్రిక ఏర్పాటు చేసింది. కాబట్టి మీలో ఉన్నటువంటి ఆలోచనలకి, మీలో ఉన్నటువంటి ప్రజా సందేశం ఇవ్వడానికి మీ గురించి ఇక్కడ ఖచ్చితంగా బ్లాగ్ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి డైలీ మీ మదిలో ఉన్నటువంటి మంచి ఆలోచనల్ని, ప్రజలకు ఇచ్చేటటువంటి మంచి సందేశాలని, ప్రజలను చైతన్యవంతం చేయడానికి, విద్యార్థులను చైతన్యవంతం చేయడానికి ఏ విధమైనటువంటి ఆలోచనల దయచేసి మీకోసం ఇది ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మీకు కాంటాక్ట్ నెంబర్స్ కూడా మేము కింద ప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఆ నెంబర్ కి కాల్ చేసి మీరు ఇక్కడ ప్రజెంటేషన్, మీ యొక్క ఆలోచనల్ని, మీ యొక్క మోటివేషనల్ ని ప్రజలకు ఇవ్వాలనుకుంటే మీరు ఇక్కడ ఇవ్వచ్చు సందేశాన్ని. సో ఈరోజు స్టార్టింగ్ డే నేనే మెసేజ్ ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి మనం విందాం. మోసపోయిన కార్యకర్తలం బాంచందుర అంటూ కాళ్ళ దగ్గర ఉంటూ జెండాలు మోసి జైలు కొట్టి ఎండనక వాననక నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపిన కార్యకర్తలం. ఏ కార్యక్రమం జరగాలన్నా కర్త కర్మ క్రియగా ముందుండి శ్రమించి పస్తులున్న రోజులు మావి. బుక్కడు బువ్వ తినకున్నా సరే మా నాయకుడు గెలిస్తే మా బతుకులు మారుతాయని, మా పిల్లల జీవితాలు మారుతాయని అనుకున్నాం. కానీ నాయకుడు గెలిచి గద్దెనెక్కాక మారింది నాయకుల జీవితాలు, వారి తలరాతలు. మాకు మిగిలింది మాత్రం చేతిలో బోడి బోకి చిప్పెలు. అప్పుడు అర్థమైంది మోసం చేయటం దొంగ నాయకుడి లక్షణం, మోసపోవటం పేద కార్యకర్తల వంతు అని. ఇకనైనా మేలుకుందాం, దొంగ నాయకులకు బుద్ధి చెబుతాం. కార్యకర్తలారా జాగు, దేశ్ కు బచావో. కృష్ణ యాదవ్. సో నేను ఈరోజు ఈ మెసేజ్ మీకు ప్రజలకు ఇవ్వడం జరుగుతోంది. కార్యకర్తలు ఈనాడు మనం చూసుకోవాలి, కార్యకర్తలను పట్టించుకునేటటువంటి దాఖలాలు చాలా తక్కువ. ఈనాడు దొంగ నాయకులు, అవినీతి రాజకీయం కొనసాగుతూ ఉంది. కాబట్టి ఈనాడు కార్యకర్త లేని ఏ కార్యక్రమం జరగదు, కార్యకర్త లేని ఏ ప్రోగ్రామ్ చేయడానికి రాజకీయ నాయకుడు ముందుకు రాదు. కార్యకర్తలు జెండాలు కట్టాలి, జైలు కొట్టాలి. ఈనాడు ఆ నాయకుడు కార్యక్రమం చేయాలంటే అహర్నిశలు కృషి చేసి తిండి తిప్పలు లేకుండా నిద్రలేని రాత్రులు గడిపినటువంటి కార్యకర్తలు ఎంతో బాధ అనుభవిస్తున్నారు. ఇంట్లో గిన్నెలు కొట్లాడుతుంటాయి, చెప్పులు గతుంటాయి, పిల్లల జీవితాలు చక్కగా ఉంటాయి, స్కూళ్ళకు కూడా పంపించేటటువంటి ఆర్థిక స్తోమత లేనటువంటి నిరుపేద కార్యకర్తలు నాయకుడిని నమ్ముకొని ఎన్నో ఆశలు పెట్టుకొని, నాయకుడు గెలిస్తే మా జీవితాలు మారుతాయి, మా పిల్లల బతుకులు మారుతాయి అని చెప్పేసి ఎంతో ఆశతో ఉంటే ఈనాడు ఆ దొంగ నాయకుడు పట్టించుకోలేనటువంటి పరిస్థితి. సో కార్యకర్తలారా ఆలోచించండి, మీ బతుకులు మీ స్వయంగా మీరు మీ కాళ్ళ మీద నిలబడండి. దొంగ నాయకులకి మాత్రం కార్యకర్తలందరూ ఏకమై ఆ నాయకుడికి బుద్ధి చెప్పాలి. కార్యకర్తలు లేనిది ఏ నాయకుడు పైకి రాలేదు, కార్యకర్తలు లేనిది ఏ నాయకుడు గద్దె మీద కూర్చోలేడు, కార్యకర్తలు లేనిది ఏ కార్యక్రమం జరగదు. కార్యకర్తలారా మీరే హీరోలు, మీరే ఆలోచించుకోండి, చైతన్యవంతంగా అండి, దొంగ నాయకులకు బుద్ధి చెప్పండి. ఆపరేషన్ సింధూర్ ఉగ్ర స్థావరాలు మటాష్, ఉపగ్రహ చిత్రాల్లో స్పష్టత. పెహల్గాం ఉగ్రదాడి ప్రతీకారం. భారత ఆర్మీ ఆపరేషన్ సింధూర్ జైషి లష్కరే హిజ్బుల్లాకు చెందిన 9 డెన్లపై అటాక్. తాజాగా బయటకు వచ్చిన ఉపగ్రహ చిత్రాలు ఏదైతే మనం చూసుకోవచ్చు, ఆపరేషన్ సింధూర్ ఉగ్ర స్థావరాలపై మనం అటాక్ చేయడం జరిగింది వాళ్ళ మీద. సో ఒక్కొక్కరుగా ఆ డెన్లకి కూడా మనం చూసుకోవచ్చు అటాక్ జరుగుతుంది, ఆ తీవ్రతకి చనిపోవడం జరుగుతుంది ఉగ్రవాదులు.
ఈనాడు పాకిస్తాన్ దేశానికి బుద్ధి చెప్పాలి. సో వాళ్ళు ఏదైతే ఉగ్రవాదులు చేసినటువంటి దాడికి ఈనాడు ఇంత పెద్ద యుద్ధం జరుగుతూ ఉందంటే అర్థం చేసుకోవాలి. ఈనాడు ఆపరేషన్ సింధూర్ అంటే ఇది కలకాలం మనం చచ్చిపోయే వరకు గుర్తుంచుకోవాలన్నటువంటి విషయం ఇది. వాళ్ళకి ఏ విధంగా ఒక మహిళ బాధతోని ఈనాడు మహిళలు అనుభవించినటువంటి ఘోషని నరేంద్ర మోడీ గారు గుర్తుంచుకొని యుద్ధ వాతావరణం కొనసాగుతుందంటే ఆషామాషి కాదు. ఎన్ని అప్పులున్న సంక్షేమ పథకాల అమలు డిప్యూటీ సీఎం బట్టి ఏడమలు చేస్తున్నారు బట్టి విక్రమార్క గారు. ఏడమలు అవుతున్నాయి ఒకసారి మీరు చెప్పుర్రి. ఈనాడు మనం చూసుకోవచ్చు, రైతుల రుణమాఫీ కాలేనటువంటి రైతులు ఎంతో మంది ఉన్నారు. మేం పోయి పలకరిస్తే వాళ్ళు ఏడుస్తున్నారు. రుణమాఫీ ఏడ చేసేది మీరు? రైతులకు సరైనటువంటి గిట్టుబాటు ధర లేక వారు 6 నెలలు కష్టపడి ఎండనక వాననక కష్టపడితే వాళ్ళకి సరైనటువంటి గిట్టుబాటు ధరలు ఉండేవి. విక్రమార్క గారు, తెలంగాణ రాష్ట్ర రైతాంగము గోసపడుతున్నది, ఆగమాగమవుతున్నారు రైతన్నలు. 10 ఏళ్ల పాలన గాలికి వదిలేసి ఇప్పుడు ఫామ్ హౌస్ లో పడుకున్న వారు కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రేలాపనలు చేస్తున్నారని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లు అన్నారు. బట్టి విక్రమార్క గారు, మీరే గ్రామాల కొంటే ఎవరైనా లేకపోతే మీ మనుషులను పంపిస్తే వాళ్ళు గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు చెప్తారు ఎట్లుందో కథ, మీ పరిపాలన ఉద్దారకం ఎట్లుందో వాళ్ళే చెప్తారు. భారత్ సైన్యానికి మద్దతుగా సీఎం రేవంత్ సంఘీభావ ర్యాలీ. భారత్ సాయుధ దళాలు చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి మద్దతు ప్రకటించారు. ఈ నేపథ్యంలో సైన్యానికి సంఘీభావంగా నేడు హైదరాబాద్ లో ర్యాలీ నిర్వహించారు. అయితే మరి ఉన్నటువంటి భారత సైన్యానికి మద్దతుగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. మద్దతు ఖచ్చితంగా ఉంటది. సో ఈనాడు వాస్తవానికైతే మనం చెప్పుకోదగ్గ విషయం, హర్షించదగ్గ విషయం. ఎందుకంటే ఈనాడు కాంగ్రెస్ అయితేనేమి బీజేపీ అయితేనేమి మంచి ఆలోచనలతో ముందుకు పోతుంది. ఏదైతే పాకిస్తాన్ ని మనం ఖండిస్తామో ప్రతి దానికి సహకరించుకోవడం జరుగుతుంది. సో ఇది కదా, కలిసిమెలిసి ఉన్నప్పుడు మనని ఎవ్వరు ఏం చేయలేరు. కలిసిమెలిసి ఉండి మనం ప్రజల శ్రేయస్సు కోసం పనిచేయాలి. ఏ పార్టీలైనా సరే, సెంట్రల్లో బీజేపీ రూల్ చేసినా సరే, కాంగ్రెస్ పార్టీ రూల్ చేసినా సరే, కానీ ఈనాడు ప్రజల శ్రేయస్సు కోసం ప్రతి ఒక్క భారతీయ పౌరుల కోసం పనిచేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈనాడు అదే మూమెంట్ తోని పోతా ఉంది. కాబట్టి మనం హర్షించదగ్గ విషయంగా భావించుకోవాలి. పాకిస్తాన్ కు నేడు అత్యంత కీలకం హైటెన్షన్ లో పాక్ ప్రభుత్వం. IMF కార్యనిర్వాహక మండలితో పాకిస్తాన్ సమావేశం. సుమారు $1.3 బిలియన్ అదనపు నిధుల కోసం పాక్ అభ్యర్థన. పాకిస్తాన్ కు ఆర్థిక సాయంపై IMF కు భారత్ అధికారిక నిరసన. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF నుంచి మరో విడత ఆర్థిక సాయం కోసం ఆశగా ఎదురు చూస్తుందన్నట్టు. ఈ తినని తిండి లేదు, మీసాలకు సంపంగా అన్నట్టు పాకిస్తాన్ పరిస్థితి ఉంది. వాళ్ళ మాటలు మాత్రం కోటలు దాటుతాయని కాలు కడప దాటలేదు. వాళ్ళ కథ గట్లుంది. ఎందుకురా నాయన మీకు భారతదేశంతో యుద్ధం అంటే ఏమనుకుంటున్నారు మీరు? మీ కథ ఏందో మొత్తం మీ పాకిస్తాన్ గంగరేలు తేలుతాయి భారతదేశంతో కొట్లాడాలంటే. ఒక్క దేశాన్ని పట్టుకొని మీరు ఊలాడుతున్నారు. భారతదేశానికి ఎన్నో దేశాల సపోర్ట్ ఉన్నది. మేము చేసినటువంటి కార్యకలాపాలు ఏ విధంగా ఉన్నాయి, మేము చేసినటువంటి సపోర్ట్ ప్రపంచ దేశాలకు ఏ విధంగా ఉందో వాళ్ళందరూ గుర్తిస్తున్నారు. భారతదేశం ఊకపోయి పుల్లలు పెట్టుకునేది కాదు మీలాగా. ఈనాడు మీకు సిగ్గు శరం వచ్చేటట్టు భారతదేశం బుద్ధి చెప్తుంది. ఆపరేషన్ సింధూర్ 2లో మీకు ఇంకా అవగాహన రాకపోతే ఆపరేషన్ సింధూర్ 3 అవుతుంది. మీ పచ్చలు వలిగేదాకా ఉంది కథ. ఆపరేషన్ సింధూర్ లో 100 మంది ఉగ్రవాదులు హతం. ఆపరేషన్ సింధూర్ లో 100 మంది ఉగ్రవాదులు హతమైనట్లు కేంద్రం తాజాగా ప్రకటించింది. ఇవాళ ఉదయం కేంద్రం అఖిలపక్ష భేటీ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ భేటీలో ఆపరేషన్ సింధూర్ కు సంబంధించిన వివరాలను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. 100 మంది ఉగ్రవాదులకు పైగా మరణించినట్టు మన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు చెప్పడం జరుగుతోంది. కాబట్టి అధికారికంగా పాకిస్తాన్ బయట పెట్టలేరు. సో ఎందుకంటే వాళ్ళ వాల్యూస్ పోతాయి, ఇంతమంది చచ్చిపోయారంటే అని. సో ఎంతమంది చనిపోయినా సరే కానీ మీకు మంగళం హారతిచ్చి మంగళవారం మాత్రం ఖచ్చితంగా మీరు పోయి శాశ్వతంగా నిద్రపోవాలి. ఆర్మీ అధికారులు, ఉగ్రవాదులు జాగ్రత్త. మీరు దండకారణ్యంలో మావోలకు ఎదురు దెబ్బ. ఎన్కౌంటర్ లో 2 అగ్రనేతల హతం. భద్రతా దళాలు చేపట్టిన ఆపరేషన్ కగార్ లో దండకారణ్యంలో మళ్లీ దద్దరిల్లుతోంది. ఒకవైపు ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దు, మరోవైపు ఆంధ్ర ఒడిశా సరిహద్దు అడవుల్లో తుపాకీల మూతతో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. మావోయిస్టు నేతలు కూడా, అగ్రనేతలు కూడా చనిపోవడం జరుగుతుంది, ఎన్కౌంటర్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈనాడు మేము ఎప్పటి నుంచో మేము చెప్తా ఉన్నాం, ప్రజా క్షేత్రంలో ఉండాలి. ఈనాడు సామాజిక జీవితంలో ఉండాలి. ప్రజల సమాజంలో ఉండి సమస్యలు ఏ విధంగా ఉండే పరిష్కరించాలి. కానీ అడవి బాట పట్టి అడవిలో తుపాకీ పట్టినటువంటి రోజుల్లో చేసినారు. కానీ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేదు. కాబట్టి ఉన్నటువంటి మావోయిస్ట్ అగ్రనేతలు కానీ మావోయిస్టులు కానీ ఆలోచించుకోవాలి.
ప్రజా చైతన్యంలోకి, జనజీవన సమితిలోకి రావాలని చెప్పేసి కోరుతాను. అనవసరంగా ప్రాణాలు పోతున్నాయి, ఆలోచించుకోండి ఒకసారి. సో ఇది ప్రజలారా మనం చూస్తున్నాం ఈరోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలోని ఆ మెయిన్ పేజ్ వార్తా విశేషాలు. దయచేసి వీడియోని అందరూ లైక్ చేయండి. మీ యొక్క సోషల్ మీడియా వాట్సాప్ గ్రూప్స్ లో ఈ యొక్క వీడియోని, న్యూస్ పేపర్ అనాలిసిస్ ప్రోగ్రామ్ ని, ప్రజావాణి ప్రోగ్రామ్ ని షేర్ చేయవలసిందిగా కోరుతున్నాం. మన ప్రజావాణి పత్రికకు వస్తున్నటువంటి ఆదరణ చాలా బాగుంది. సో ప్రజలు కూడా దయచేసి మీరందరూ మన ప్రజావాణి పత్రికలను ఆదరించాల్సిందిగా కోరుతాం. అందరికీ సెలవు, నమస్తే.